రామతీర్థుల వారండి వాంటెడ్ అనే పేపర్లో వేశాడండి, వాంటెడ్ కావాలను. అది చాలామంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా ఏదో పెద్ద ఉద్యోగం ఉందని చెప్పి చదువుకుంటున్నారండి, కావాలను అని వేశాడు. వాంటెడ్ రిఫార్మర్స్ అన్నాడండి. అయ్యా సంస్కర్తలు కావాలను. అయ్యో పిల్లలు చదువుకున్నారు, సంస్కర్తలు అంటే ఏమిటి, ఉపన్యాసములు బల్లగుద్ది చెప్పటమే కదా అని చెప్పి అనుకుని కొందరు చదవటం ప్రారంభం చేశారండి. వాంటెడ్ రిఫార్మర్స్ నాట్ ఆఫ్ అదర్స్ బట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నాడండి. ఇతరులు సంస్కరించే వాళ్ళు కాదు, వాళ్ళకి వాళ్ళే బాగుపడే వాళ్ళు కావాలి అన్నాడు రామతీర్థుడు. వాడు కావాలని నాట్ యూనివర్సిటీ డిస్టింక్షన్స్ బట్ విక్టరీ ఓవర్ దేర్ లోకల్ సెల్ఫ్. అది మాకేమి డిగ్రీలు అవసరం లేదు, తన మనస్సును జయించుకుంటే చాలు అని కింద రాశాడండి. శాలరీ డివైన్ బ్లిస్ అన్నాడు. ఆత్మానందమే దీనికి ఇది జీతం అన్నాడండి. అప్లై షార్ప్ నాట్ విత్ బెగింగ్ సొలిసిటేషన్స్ బట్ కమాండింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ది యూనివర్స్ యువర్ ఓన్ సెల్ఫ్ అన్నాడు. ఊరికి అయ్యా ఒబీడియంట్ అని రాయివాకండి, మీలో అఖండమైనటువంటి ఆత్మస్వరూపం ఉన్నది, కమాండ్ చేస్తూ రాయండి అని అన్నాడండి. వివేక్ ఎవరో రామతీర్థులు ఎంత ఆలోచించి రాసినాడు చూడండి. ప్రతి వారు సామాన్య వ్యక్తులు కాదండి. అది ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. గంభీరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపం అన్నది. నిజంగా అది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం, ఎంత బలము, ఎంత సాహసం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి.